షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్, షంపీగూడ, నవోదయ కాలనీ మరియు వివేకానంద నగర్ డివిజన్ ఏఎస్ రాజు నగర్లలో 6.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మాణాలు చేపట్టబోయే పనులు, అభివృద్ధి పనులకు ఈరోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరవ్వగా ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి, రంగారావులతో కలిసి శంకుస్థాపనలు నిర్వహించారు. ఆల్విన్ డివిజన్, వివేకానంద నగర్ డివిజన్లలో 6.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, రోజు ఈ ప్రాంతంలో నడిచే వాళ్ళందరికీ ట్రాఫిక్ ఇబ్బందులు ఏమున్నాయి అనే విషయంలో మీ అందరికీ కూడా తెలుసు. రోడ్ల వెడల్పు విషయంలో పేద మధ్యతరగతి కుటుంబాల కళ్యాణాలు చేసుకొని లేకపోతే ఫంక్షన్లు చేసుకోవడానికి ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, అలాగే రోడ్డు మార్జిన్, రోడ్డు వెడల్పు మీద 6.5 కోట్లతో శంకుస్థాపన చేశాం. అలాగే మెయిన్ రోడ్డు గురించి కూడా మీ అందరికీ కూడా తెలుసు. వివేకానంద నగర్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎలక్ట్రికల్ పోల్స్, 2 చెట్లు షిఫ్టింగ్ కూడా చేసి ఈరోజే పని మొదలు పెడుతున్నాం. ఈరోజు శంకుస్థాపన కాదు, పని కూడా ఈరోజే మొదలు పెడుతున్నాం. దాంతోపాటు నెక్స్ట్ ప్రయారిటీ 4.5 కోట్లతో ఉషాముళ్లపొడి నుంచి సిక్కుల బస్సు వరకు కూడా 4.5 కోట్లతో పోల్స్ షిఫ్ట్ చేసి 100 ఫీట్ రోడ్ చేసే కార్యక్రమాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా కావాలి అని అంటే ఒక 78 కోట్లతో ప్రగతి నగర్ నుంచి సిక్కుల బస్సు నుంచి ఉషాకం వరకు కూడా రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ 2 రోజుల్లో జీవో వస్తుంది. జీవో రాగానే ల్యాండ్ ఎక్వైరీ చేయటం, ఈ పనులు మొదలుపెట్టే కార్యక్రమంలో కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, గాడ్రేజ్ చౌరస్తా కమ్ ఫ్లైఓవర్, జేఎన్టీ చౌరస్తాలో చౌరస్తా కమ్ ఫ్లైఓవర్, అలాగే మియాపూర్ అండర్ బ్రిడ్జ్ కమ్ ఫ్లైఓవర్ అన్నిటికీ కలిపి 1605 కోట్ల రూపాయలతో అండర్ బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, లింక్ రోడ్లని, ట్రాఫిక్ రద్దీ తగ్గించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా నడుచుని పగడ్బందీ వీలున్నప్పుడల్లా ముఖ్యమంత్రి గారు అందరు అధికారులతో కూర్చొని ఈ వారం ప్రోగ్రెస్ ఏంటి, గంటల తరబడి ఏ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది, ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయి, వర్షాల మూలంగా నాలాలు ఎక్కడ పొంగి ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళినాయి అనేది మానిటరింగ్ చేసినప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ కూడా వచ్చినాయి. మొన్నే 9 కోట్లతో ఈ నాలాని శంకుస్థాపన చేశాం. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు. ఎల్లుండి నుంచి కూడా దాని పని మొదలుపెట్టి ధరణి నగర్ వరకు కూడా నాలా రివిట్మెంట్ వాల్స్ కట్టి 1 by 1 ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసి ఈ ప్రాంత ప్రజలకి సౌకర్యార్థం ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఇప్పుడే మా మిత్రుడు ఇవన్నీ తీసేయండి అని అనగానే కంగారు పడ్డాడు. కానీ కొన్ని త్యాగం చేస్తేనే భవిష్యత్తు తరాలకి ఉపయోగం. కొన్ని మనం త్యాగాలకు సిద్ధపడాలి. రాబోయే రోజుల్లో కళ్ళు మూసుకుందాం, కాలం నడుస్తుంది, కాలం అయితే ఆగదు కదా, కాలం నడుస్తుంది అని దుప్పటి మూసుకేసుకుని ఇంట్లో కూర్చుంటే మన పిల్లలు మన్నే తిట్టే పరిస్థితులు వస్తాయి. సమాజం మన క్షమించదు. పెద్దలందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి మన ప్రాంతం బాగు చేసుకోవాలా, ప్రశాంతమైన వాతావరణం కావాలని ఆలోచన చేయండి. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మేము చేసే బాధ్యత మేము తీసుకుంటాం.